స్వాగతం. నేటి ధ్యానాంశము పచ్చిక గ్రీన్ పాస్చర్స్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. He shall make me lie down in green pastures. Psalm 23 verse 2. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి కలుగదు. చుట్టూ చెట్లు ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట మనస్సు కదా. ఎందుకని? చెట్లు అంటే ఏంటి? ప్రాణవాయువు ఇస్తాయి, ఆక్సిజన్. మనం విడిచిపెట్టే ఆ బొగ్గు పులుసు వాయువు అంటే CO2 మొక్కలు తీసుకుని కార్బోహైడ్రేట్స్ సింథసైజ్ చేస్తూ ఆ ప్రక్రియలో ఆ చెట్లు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. చూస్తారా చెట్లను దేవుడు ఎంత చక్కగా మన కొరకు చేస్తారో. అసలు మానవులు సృజించబడడానికి ముందే దేవుడు ఒక తోట నాటి ఆ తోటలో చక్కగా వృక్షాలు వేసి, ఆ వృక్షాలు మరి చక్కగా పెరగాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి కదా. ఒక నదిని ఉద్భవింపజేసి ఆ నదికి ఎన్ని కాలువలు ఉన్నాయి? 4 కాలువలు ఉన్నాయి. ఆ తోటలో ఆ నది 4 కాలువలుగా విభజింపబడింది. అందులో ఒక కాలువ పేరు యూఫ్రటీస్ నది. చూసారా, ఇప్పటికీ మనం మిడిల్ ఈస్ట్లో సిరియా ప్రాంతంలో యూఫ్రటీస్ నదిని గురించి మ్యాప్లో చూస్తాం కదా. యూఫ్రటీస్ రివర్ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుని తోట ఎక్కడ ఉన్నది, ఆ జియోగ్రఫికల్ లొకేషన్ కూడా చెప్పారు. అది గుర్తు ఏమిటి అంటే యూఫ్రటీస్ నది. ఆ నది యొక్క మిగతా 3 పాయలు పేర్లు మనకి ఇప్పుడు అంత ప్రాముఖ్యమైనటువంటి అంశముగా లేవు. కాలక్రమేపీ ఆ నదులు గతించిపోయినాయి. అయితే యూఫ్రటీస్ నదిని గురించినటువంటి వివరణ బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తున్నాం. మానవులు సృజించబడక మునుపు మానవుల మేలు కొరకు దేవుడు చక్కగా మానవులకి నీళ్లు కావాలి, మనుష్యులకి ఏం కావాలి? నీళ్లు కావాలి, మనుష్యులకి వృక్షాలు కావాలి, ఆ వృక్ష ఫలాలు మనుష్యులకు కావాలి. చూసారా, దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మానవుల్ని సృజించి మానవుల మేలు కొరకు ఉపయోగకరమైనటువంటి ప్రతి ఈవిని చక్కగా తోటలో ఉంచి తర్వాత మానవుల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసి సమస్తం ఆయన సృష్టి అంతటిపై మానవులకి అధికారం ఇచ్చారు. ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు మానవులు. ఏం చేశారు? ఆ అధికారం తీసుకుని
మానవులకి, దేవునికి విరోధి అయినటువంటి సాతానుకి ఆ అధికారాన్ని ఇచ్చేసారు. అక్కడొచ్చింది సమస్య. ఎప్పుడైతే సాతాను చేతిలోకి అధికారం వెళ్ళిందో, మరణం మానవులకి ప్రాప్తించింది. అప్పటినుంచి మరణం. మరణం తథ్యమా కదా చెప్పండి? పుట్టినటువంటి ప్రతి జీవి ఒకానొక దినమున మరణించాలే కదా! ఆ మరణం అక్కడ ప్రారంభమైంది. అందుకనే ఆ శాపాన్ని తీసివేయడానికి, మరలా ఆ సాతానుడు ధారాదత్తమైపోయినటువంటి ఆ అధికారాన్ని తీసుకొనడానికి, మరలా మానవులకి దేవునితో మానవులు కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని ఇవ్వడానికి దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా అంటే కుమారునిగా ఈ లోకానికొచ్చారు. ఈ దినముల అంతమందు అంటే 2000 సంవత్సరములకు పూర్వము యేసుక్రీస్తు ప్రభు మానవుల రక్షణ కొరకు మెస్సయ్యగా, రక్షకునిగా ప్రత్యక్షమయ్యారు. దినముల అంతం అంటున్నాము, 2000 సంవత్సరాలు అంటున్నాం, 2000 సంవత్సరాలు గతించిపోయినాయి, ఇంకా ఏమి కాలేదే. దేవుని దృష్టికి చూడండి, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు నిన్నటి వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక్క దినముగా ఉంది. ఎటర్నిటీతో పోలిస్తే అంతే కదా! నిత్య జీవంతో మనం పోల్చినట్లయితే ఈ భూలోకంలో మనం జీవించే జీవిత వ్యవధి, కాల పరిమాణం ఎంతో 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 స్వల్పం. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇంత దీర్ఘకాల వ్యాధి మాకెందుకు రావాలి? దేవుడు స్వస్థపరిచినప్పటికీ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడ్డానే, అప్పుడే దేవుడు ఎందుకు స్వస్థపరచలేదు? దేవుడు 37 సంవత్సరాలు అయ్యాక నన్ను దర్శించి నాకెందుకు స్వస్థత ఇవ్వాలి? ముందే ఇవ్వచ్చుగా అని ప్రశ్నించేవారున్నారు. కొంతమంది 12 సంవత్సరాలు నేను ఈ బాధ ఎందుకు పడాలి? ఈ కష్టం ఎందుకు పడాలి? ఈ 12 సంవత్సరాలకు ముందే దేవుడు నన్ను దర్శించి నాకు విడుదల ఇవ్వచ్చు కదా అని అడిగేవారు కొంతమంది. కొంతమంది మాకసలు ఈ కష్టం ఎందుకు రావాలి? ప్రశ్నలు ఏవైనా కూడా సమాధానం ఒకటే. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావు. మన కాల పరిమాణము దేవుని కాల పరిమాణము ఒకటి కాదు. మన గడియారము దేవుని గడియారము ఒకటి కాదు. మనం దేవుని గడియారం చూడాలి అంటే యెరూషలేం తట్టు చూడాలి. జెరూషలేం ఈజ్ గాడ్స్ టైమ్ పీస్. ఇజ్రాయెల్ దేశంలో అర్హత లేకపోయినప్పటికీ 6 సంవత్సరాలు నేను ఉండడం జరిగింది. ఒక ప్రఖ్యాత ప్రముఖ సైంటిస్ట్, కెమిస్ట్, జూయిష్ కెమిస్ట్ ప్రొఫెసర్ అహరోన్ గడెంకన్ గారని, ఆయన లాబొరేటరీలో 6 సంవత్సరాలు రీసెర్చర్గా పనిచేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆయన దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడు. ఆ గుడ్డి భర్తమై, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా రక్షకుడా యేసు నన్ను దాటిపోవద్దు అని ఆ గుడ్డివాడు మొరపెట్టినప్పుడు యేసు ఏం చేశారు? ఆగిపోయారు. ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ఆయనకి ఏమైనా పని లేదా? యేసుక్రీస్తు ప్రభుకి ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ అందరికంటే ఆయన బిజియెస్ట్ మినిస్టర్ కాదా? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడై ఉండి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి వచ్చి పగలు 12 గంటల సమయంలో మనం పనిచేస్తున్న ఎడల తొట్రుపడము అంటే ఆ కాలం చాలా సంకుచితంగా ఉంది. దేవుడిచ్చినటువంటి మిషన్ అతి త్వరగా కంప్లీట్ చేయాలి, ఆలస్యం చేయకూడదు. అట్లాంటి క్లిష్టమైన, కష్టమైన, సంకుచితమైనటువంటి సమయం కలిగినటువంటి పరిస్థితుల్లో, బిజీ షెడ్యూల్లో యేసయ్య ఆగిపోయారు. ఎవరి కోసం? ఒక గుడ్డివాని కోసం ఆగిపోయి ఆ భక్తమై దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దని పిలుచుచు ఉన్నప్పుడు యేసయ్య ఆయన శిష్యులు తట్టు తిరిగి చెప్తున్నారు, అతని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పినప్పుడు ఆయన శిష్యులు ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలుచుచు ఉన్నారు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఎవరి పాట ఇది? సిగ్నేచర్ సాంగ్ కదా, డిజిఎస్ దినకరణయ్య గారి పాట ఇది. వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. కొన్ని సిగ్నేచర్ సాంగ్స్ ఉంటాయి, ఫాదర్ బర్క్మన్ సాంగ్స్ ఉంటాయి, అట్లనే తర్వాత పాస్టర్ డిజిఎస్ దినకరణయ్య గారి పాటలు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క పాట మనం పాడినప్పుడు ఆ వెనకున్నటువంటి ఆ దేవుని ఆత్మ కలిగి పాడినటువంటి దైవజనులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సోందు పోగాదే మగలే సోందు పోగాదే. ఎవరి పాట ఇది? మళ్ళా పాస్టర్ డిజిఎస్ దినకరణయ్య గారి పాట. సోలిపోవలదు మనసా సోలిపోవలదు
నినుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. డిజెస్ దినకరణయ్య గారు ఆయన పరిచర్య కోయంబత్తూరులో, తమిళనాడులో, కారుణ్య ప్రాంతంలో చేసినప్పటికీ ఆయన భారతదేశం అంతటా కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవాంజలిస్ట్ అనమాట. బిల్లీ గ్రహం గారు ఎట్లా అమెరికాలో పాపులరో అట్లా డిజిఎస్ దినకరణయ్య గారు సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఆయనకి చాలా శ్రోతలు ఉన్నారు చాలామంది. ఆయన బట్టి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడినటువంటి విశ్వాసులు, వారి కుటుంబాలు నార్త్ ఇండియాలో కూడా చాలా ఉన్నారు. నాకు డిజిఎస్ దినకరన్ గారు ఎట్లా తెలుసు అంటే ఏంటంటే ఆయన గురించి విన్నదే. ఆయన పర్సనల్గా వెళ్ళి ఆయన చూసి ఆయనతో ప్రార్థన చేయించుకుని ఆయన స్వరం నేరుగా వినే అవకాశం నాకు కలగలేదు. ఎట్లా అంటే నేను రాజమండ్రిలో బీఎస్సీ చదువుతున్నాను, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. అంటే ఆర్ట్స్ కాలేజ్ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కానీ ప్రాముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ అని అనేవారు. ముందు ఆ కాలేజ్ ప్రారంభించినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ మాత్రమే ఉండేది, గవర్నమెంట్ కాలేజ్. అందువల్ల ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ బ్రిటిషర్స్ కాలం నుంచి ఉందన్నమాట. ఆర్ట్స్ కాలేజ్ అంటూ ఉండేవారు. అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటి కాలేజీలో దేవుని కృపను బట్టి నేను ఆశపడినప్పుడు దేవుడు బీఎస్సీ చదవడానికి అవకాశం ఇచ్చారు. బీఎస్సీ బహుశా సెకండ్ ఇయర్ అనుకుంటా. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఏ సమయం అది? ఏప్రిల్, మే అనుకుంటా. బహుశా ఆ సమయంలో చూడాలి. ఇంకా రాజమండ్రి అంటే రామగుండంలా ఉంటుంది క్లైమేటు. 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు భయంకరమైనటువంటి ఎండలు. తర్వాత ప్రతిరోజు కూడా పవర్ కట్. ఆ ఎగ్జామ్ టైంలో పవర్ కట్ అంటే చూసుకోండి. ఇంకా లైట్ ఉంటేనే, ఎలక్ట్రిసిటీ ఉంటేనే రివిజన్ కష్టం. పూర్వం అంటే ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ వచ్చేసాయి. పూర్వం అట్లా సెమిస్టర్ సిస్టమ్ కాదు కదా. ఇయర్ ఎండ్ ప్యాటర్న్. ఆ ఇయర్ అంతా చదివిన అంశాలన్నీ కూడా ఒక్క రోజులో రివైజ్ చేసుకుని పరీక్ష కొరకు సిద్ధపడాలి. అట్లా నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జాము. ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఆ సమయంలో డిజిఎస్ దినకరణయ్య గారు వచ్చి అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో రివైవల్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేశారు. వెళ్ళాలని ఆశ మనసులో. అయ్యో, డిజిఎస్ దినకరణయ్య గారు చెన్నై నుంచి వచ్చారే. చెన్నై అంటే తమిళనాడులో మనకు తెలిసిన చెన్నై ఒకటే కదా. అప్పుడు ఆ చెన్నై కూడా నాకు అంతగా తెలియదు. డిజిఎస్ దినకరణయ్య గారు వర్తమానం చెప్తారే అంటే ఆయన తెలుగులో చెప్పరు, తమిళ్లోనే చెప్తారు, అనువదిస్తారు తెలుగులోకి. అట్లాంటి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు, వెళ్ళాలి అని అనుకుంటున్న పరిస్థితి. కానీ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అవ్వాలి కదా, రివైజ్ చేసుకోవాలి కదా. ఎలక్ట్రిసిటీ లేదు. కొవ్వొత్తి పెట్టుకుని ఎగ్జామ్ కొరకు సిద్ధపడతా ఉన్నాను. ఆ దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ, దైవజనుల కొరకు ప్రార్థన చేస్తూ, ఆ రివైవల్ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ, ఆ రివైవల్ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఉద్యమం పడడానికి నాయన సహాయం చేయండి నాయన, నేను రాలేకపోయాను ప్రభా, నన్ను క్షమించు, నాకు తోడుగా ఉండు ప్రభా, రేపు పరీక్ష ఎగ్జామ్ ఉంది కదా, ఈ పరీక్షలో గొప్ప జయం దయచేయను ఆయన అని చక్కగా ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అనమాట. అంటే 19 మధ్యలో తరగతి. ఇక్కడ పక్కన ఈ మ్యూజిక్, సాంగ్స్, ఆడియో సిస్టమ్. నేను ఎప్పుడు వర్తమానం మొదలు పెడతానో ఇట్లాంటి మధ్యలో తరగతి వస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం. ఎస్జిటియులో చూడాలి. షాంఘాయ్ జియోటాంగ్ యూనివర్సిటీలో నేను 6:45కి వెళ్ళిపోతాను డిన్నర్కి. ముస్లిం క్యాంటీన్, కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎదురుకుండా ముస్లిం క్యాంటీన్ ఉంటుంది. ముస్లిం క్యాంటీన్లో డిన్నర్ చేసేసి 7 o'clock కల్లా కూర్చుంటాను అనమాట. చక్కగా ఇట్లా గార్డెన్లో కూర్చుంటాను. ఇంకేమీ నాయిస్ ఉండదు, ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. గంటల తరబడి వర్తమానాలు ఇస్తాను, రికార్డ్ చేసుకుంటాను. పవర్ బ్యాంక్ పెట్టుకుంటాను. పవర్ బ్యాంక్ అంటే ఫోన్లో ఛార్జ్ అయిపోతుంటుంది. శాంసంగ్ ఫోను బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో పవర్ బ్యాంక్ ఒకటి పెట్టుకుని పవర్ బ్యాంక్ ఛార్జ్ అవుతూనే ఉంటుంది, నేను వర్తమానాలు ఇస్తూనే ఉంటాను. అట్లా ఇంచుమించు 2500 వర్తమానాలు చక్కగా యూట్యూబ్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు కృపనిచ్చారు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని చెప్పినటువంటి దేవుడు 4000 వర్తమానాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంటే ఏమైనా సులువ చెప్పండి? ఇది నా శక్తి వల్ల, నా బలం వల్ల చేస్తాను. ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులు కావాలి కదా. ఇట్లాంటి మధ్యలో ధర ఉంటే ఏం రికార్డ్ చేస్తామండి? అయినా పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ముందుకు సాగిపోవాలి. ఇంకా ఐఐటి మద్రాస్ నయం, బయటికి వెళ్తే ఈ కామ్నెస్ కూడా ఉండదు కదా. ఏమిటది, గాంధీ మండపం దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడుండే నాయిస్ అక్కడ. ఇంక సముద్రంకి వెళ్తే ఇంక చెప్పనవసరం లేదా. బీచ్ దగ్గర
అక్కడుండే నాయిస్ అక్కడుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక కామ్ ఎన్విరాన్మెంట్ దొరకడం చాలా కష్టం. ఇంకా ఇజ్రాయెల్‌లో ఉంటే చెప్పనవసరం లేదు. ఇజ్రాయెల్‌లో జాఫా బీచ్‌కెళ్ళిపోయానంటే కామ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్ని గంటలైనా వర్తమానాలు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంక బారిలాన్ యూనివర్సిటీకెళ్ళానంటే చెప్పనవసరం లేదు. షబ్బాత్ అంటే ఫ్రైడే సన్‌డౌన్ నుంచి ఎవరు ఉండరు యూనివర్సిటీ క్యాంపస్‌లో. పచ్చిక బయళ్ళనమాట. ఆ పచ్చిక బయళ్ళలో కూర్చుంటాను. చక్కగా కోకిళ్ళు, పక్షులు కూస్తూ ఉంటాయి. నేను ఆ పచ్చిక బయళ్ళలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. అప్పుడు నాకు ఇట్లాంటి మొబైల్ ఫోన్ లేదుగా. స్మార్ట్ ఫోన్ లేదు. ఏదో చిన్న ఫోన్ ఉండేది. ఆ చిన్న ఫోన్‌లోనే ఫోనులో ఏదో కార్డ్ వేసుకుంటారు. కార్డ్ వేసుకొని ఎస్టీడీ కాల్స్‌కి కాల్ చేసుకోవడానికనమాట. ఆ! అట్లాంటి పరిస్థితిలో వీడియోస్ రికార్డ్ చేసే అవకాశం అప్పుడు నేను 2010 సంవత్సరం గురించి మాట్లాడుతున్నాననమాట. ఆ సమయంలో ఇజ్రాయెల్‌లో ఉండినప్పటికీ నేనేమి రికార్డ్ చేయలేకపోయాననమాట. ఆ సమయాన్ని ఇట్లా వీడియోస్ కొరకు ఉపయోగించుకోలేకపోయాను. ప్రార్థన చేసుకునేవాడిని బారెలాన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆ షబ్బాత్ సమయం ప్రారంభం అవ్వగానే ఆ క్యాంపస్ అంతా ఖాళీ అయిపోతుంది. నేను చక్కగా పచ్చిక బయళ్ళలో కూర్చొని ప్రభువా బారెలాన్ యూనివర్సిటీలో, రిలీజియస్ యూనివర్సిటీలో నేను ఉండడానికి అర్హుడిని కాను. నువ్వు తీసుకొచ్చావు ప్రభా! మీ చిత్తం చేయడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకొని చక్కగా ఆ సబ్బాత్ యొక్క కామ్‌నెస్‌ని ఆస్వాదించి వెళ్ళిపోవడానికి వే ఔట్ ఉంటుంది గానీ, వే ఇన్ ఉండదు. అంటే షబ్బాత్ ప్రారంభం కాగానే వే ఇన్ క్లోజ్ అనమాట. ఒక రొటేటింగ్ డోర్ లాగా ఉంటుంది. ఐరన్ రాడ్స్ ఉంటాయి. ఆ డోర్ రొటేట్ చేస్తే ఔట్‌కి వెళ్ళొచ్చు కానీ ఇన్‌కి రాలేం. అట్లా క్యాంపస్‌లో నుంచి ఆ సన్ డౌన్ సమయానికి వెళ్ళి నేనుండే ఇంటి ప్రక్కన అంటే ఎడ్జల్ స్ట్రీట్ 20 అనమాట. ఎడ్జల్ రెహో 20 ప్రక్కన ఎలీ కోహెన్ పార్క్ ఉంటుంది. అక్కడ కూర్చుంటాను. అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ఎలీ కోహెన్ అంటే హై ప్రీస్ట్ అని అర్థం. అట్లా అనమాట. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు. ఎంతో విశ్రాంతి. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం కదా! పాలు, తేనె సమృద్ధి గల దేశంలో 6 సంవత్సరాలు దేవుడుంచాడు. అట్లా దేవుని నామందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎక్కిస్తారు. ఎప్పుడు కూడా ఈ భూమి ఆకాశాలను సృజించినటువంటి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. పరలోకానికి వెళ్ళడానికి ఒకే అర్హత ఏమిటి? వీసా ఏంటి పరలోకంకి వెళ్ళడానికి? పాస్‌పోర్ట్ ఏమిటి? టికెట్ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించామా? లేదా? దాన్ని బట్టి మన పరలోక ల్యాండింగ్ ఆధారపడి ఉంటది. ఒక పాస్టర్ గారు ఎక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్‌లో ఈ రీతిగా చెప్పారనమాట. బైబిల్ ఫుల్ ఫామ్ ఎట్లా మనం వర్ణించొచ్చు అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. బిఐబిఎల్ఈ. బి అంటే బేసిక్, ఐ అంటే ఇన్స్ట్రక్షన్, అగైన్ బి అంటే బిఫోర్, ఎల్ అంటే లీవింగ్, ఈ అంటే ఎర్త్. బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ అంటే మనం సియోనులో చేరాలి అంటే ఆ మార్గముకు, ఆ త్రోవకు మనల్ని సిద్ధపరిచేదే బైబిల్. ఆ త్రోవ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. నేనే మార్గమో, నేనే సత్యమో, నేనే జీవమో, నా ద్వారా తప్ప పరలోకంలో ఎవరును తండ్రి వద్దకు ఎవరును ప్రవేశింపలేరు అని యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని చెప్పారు కదా. భూమి ఆకాశంలో గతించిపోతే కానీ నా మాటలు అన్నట్టు నువ్వు గతించిపో. నా మాటలు అంటే నా మాటలు కాదులే కదండి, యేసుక్రీస్తు ప్రభు మాటలు. నా మాటలు ఎందుకు? నా మాటలు నేను ఏడుంటాయి రేపు ఉండవు, అంతే కదా. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు లేకుండా గతించిపోతా ఉన్నారు. మనం శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే దేవుని వాక్కు శాశ్వతం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును విశ్వసిస్తారో వాళ్ళు ఈ లోకంలో లేకపోయినప్పటికీ, వారి ఈ లోకం ఖాళీ చేసినప్పటికీ పరలోకంలో సియోనులో యుగ యుగాలు తరతరాలు దేవునితో కూడా ఉంటారు. అది వాస్తవం. దేవుడు తన వాక్యమును దీవించి విని వారికి విశ్వాసం కలుగజేసి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి సియోను చేరే కృప దయచేయునుగాక. ఆమేన్.